ఇక తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రుయా ఆసుపత్రిలో ర్యాపిడ్ పరీక్షల్లో 4గురికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఇద్దరిని ఆసుపత్రి ఐసోలేషన్లో చేర్చి మరో ఇద్దరిని హోమ్ ఐసోలేషన్ కి తరలించారు. రుయా ఆసుపత్రిలో 20 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేశారు. ఇక 4గురికి పాజిటివ్ రావడంతో వైద్య సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక వీరిలో 3 తిరుపతికి చెందినవారు. అందులో ఒకరు 2 రోజులుగా ఎంఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. అలాగే తిరుమలకు వచ్చిన బెంగబాద్కు చెందిన మరో 70 ఏళ్ల వృద్ధురాలికి పాజిటివ్ నమోదైంది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. తిరుపతిలో రుయా ఆసుపత్రిలో 4గురికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇద్దరిని హోమ్ ఐసోలేషన్ కి, అలాగే ఇద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, మీరన్నట్టుగానే అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా కరోనా కేసులు రోజు రోజుకు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా ప్రాంతాల్లో ర్యాపిడ్ టెస్టులు జరుగుతున్నాయి. ఒక్కొక్క కేసు కూడా బయటపడుతున్నాయి కొన్ని జిల్లాలకు సంబంధించి మనం చూస్తే. అయితే తాజాగా తిరుపతిలో 4 కేసులు ఇవాళ బయటపడడం కలకలం రేపుతుంది. ఎందుకంటే తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం. తిరుమలకి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. గతంలో కూడా కరోనా కేసులు పెరిగిన సందర్భంలో తిరుమల లాక్డౌన్ కూడా అయితే ఒక్కసారిగా తిరుపతిలో ఏ జిల్లాలో లేకుండా ఒక్కసారిగా తిరుపతిలో 4 కేసులు నమోదవడంతో ఒకసారిగా వైద్య శాఖ అధికారులు కావచ్చు, సిబ్బంది వీళ్ళు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి రుయా ఆసుపత్రిలో వాళ్ళకి 4గురికి కూడా వైద్య సేవలు అందుతున్నాయి. హోమ్ ఐసోలేషన్ కి ఒకరిని పంపించడం జరిగింది. మిగిలిన 3గురిని కూడా ప్రస్తుతానికి ఐసీయూలో పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా కరోనాకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చికిత్స జరుగుతుంది. మొత్తం మీద ఒకసారిగా ఇలాంటి కేసులు బయటపడుతుండటంతో ర్యాపిడ్ టెస్టులు కూడా పెంచేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. రోజు కూడా ఒక 20-25 నుంచి కూడా అంటే జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ సంఖ్యను పెంచేందుకు అంటే ర్యాపిడ్ గా కాకుండా నిరంతరంగా అంటే హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒకరికి కూడా చేసే విధంగా అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఒకసారిగా ఈ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగించే అంశంగానే మనం చెప్పొచ్చు. మొత్తం మీద తిరుపతి జిల్లాకు సంబంధించి కావచ్చు, లేదా చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నారు అని మనం చూడాలి మమత. అలాగే వైద్యులు ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా ప్రజలకి? అంటే వైద్యులకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ చెప్తున్నారు. ఎందుకంటే కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి రకరకాల సమస్యల మీద తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా జనాల్లో వెళ్లేందుకు గుంపులుగా ఉండకూడదు. అంటే గతంలో తీసుకున్నటువంటి ప్రికాషన్స్ నీట్ గా చేతులు కడుక్కోవడం, కరచాలనం చేయడం ఇలాంటివన్నీ చేయకుండా మాస్కులు ఖచ్చితంగా ధరించండి. మాస్కులు ధరిస్తే తప్ప దీనికి మన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ బహిరంగ సభలు, లేదంటే మార్కెట్లలో, లేదంటే రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో ఇట్లా జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తిరిగే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మాత్రం చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసులు హాస్పిటల్కి వచ్చేటటువంటి ప్రాంతాల్లో కేసెస్ కూడా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ కూడా డాక్టర్స్ కావచ్చు, లేదా సిబ్బంది వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఉండాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ టెస్టులు పెంచేందుకు మాత్రం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.